హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేణి ఫుడ్స్. నేను మీ నజరేణి. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పచ్చి శనగపప్పుతో కర్రీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ శనగపప్పు కర్రీ రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. అంతేకాదండి, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా టేస్టీగా ఈ శనగపప్పు కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా 200 గ్రాముల పచ్చిశనగపప్పును తీసుకొని సరిపడ్డా నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. చూడండి, గంట తర్వాత పచ్చిశనగపప్పును శుభ్రంగా 2-3 సార్లు కడిగి నీళ్లు వంపేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పును కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడ్డా నీళ్లు పోసి కుక్కర్ మీద మూత పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని స్టీమ్ అంతా పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి. చూడండి, శనగపప్పు అనేది మంచిగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికించుకున్న శనగపప్పును బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం, 10 లేదా 15 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని రోట్లో వేసి కచ్చాపచ్చాగా నూరుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా కచ్చాపచ్చాగా నూరుకున్న తర్వాత ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి అరోమా రాగానే ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. అలాగే 3 మీడియం సైజ్ టమాటోలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 3 లేదా 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, టమాటో ముక్కలు మంచిగా మగ్గిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవ్వగానే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలండి. కారం అనేది మీ స్పైస్ని బట్టి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, మసాలా అంతా కూడా బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 4 లేదా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి వావ్, చూడండి మంచి అరోమా వస్తుందండి. శనగపప్పు కర్రీ గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. కొత్తిమీర తరుగును చల్లుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, కమ్మని రుచికరమైన పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఈ శనగపప్పు కర్రీని తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ కాకుండా ముందుగా మీరే చూడొచ్చండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.